నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది. అందరూ మోసం చేసేసారు. ఉద్యోగం లేదు, ఏమీ లేదు. నాకు చావే దిక్కు. వెనక్కిరా, వెనక్కిరా. ఏంటో జీవితం. ఎలా ఉన్నావున్నా? బాగానే ఉన్నాను రా. నీ ఎంత తోడు లేడన్నా, నువ్వు లేకపోతే ఊరేమైపోద్ది. అన్న 1 లక్ష రూపాయలు అప్పు కావాలన్నా, నైట్ ఇచ్చేస్తా మళ్ళీ. సరే ఇస్తా. ఎవరబ్బా చేయబట్టి లాగింది? జీవితం మొత్తం నాశనం అయిపోయింది. చేతిలో రూపాయి లేదు, మంచికెళ్తే చెడు ఎదురు వస్తుంది. మొత్తం అప్పుల పాలు అయిపోయా. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఐశ్వర్యం మొత్తం పోయింది. ఆయురారోగ్యాలను మించిన ఐశ్వర్యం ఏముంది? నా కష్టాలకు జవాబు ఉంటే బాగున్నాను. జవాబు లేని ప్రశ్న లేదు, కానీ కొన్ని ప్రశ్నలకి జవాబు లేకపోవడమే మంచిది. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించి ఉన్న కాలం వృధా చేయకు. ఈ కష్టాలన్నీ నాకేనా? ఆ భగవంతుడే మనిషిగా పుట్టిన కష్టాల నుంచి తప్పించుకోలేడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. నాకు ఇంక బతకడం లేదు, చచ్చిపోతా. నువ్వు చేతితో, నోటితో, మనసుతో చేసిన కర్మలు అనుభవించాకే చేస్తావు. అతి మంచితనమే నన్ను పాడు చేసింది. అతి మంచితనం వల్ల బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోయాడు. అతి గర్వం వల్ల రావణాసురుడు నాశనం అయిపోయాడు. అతి ఎప్పుడూ పనికిరాదు. జీవిత సత్యం ఒకటి చెబుతా. ఎవరి గురించి ఎవరి దగ్గర చెడుగా మాట్లాడకు. అతిగా ఎవరిని నమ్మకు. ఉన్నంతలో తృప్తిపడు. నెమ్మదిగా ఉండు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించాలి. ఇంతసేపు మనతో మాట్లాడింది ఎవరు? అంటే ఎంతసేపు మనతో మాట్లాడింది కృష్ణుడా? అవును, కృష్ణుడే మనతో మాట్లాడింది. భారతంలో అర్జునుడికి, ఇప్పుడు మనకి గీతోపదేశం జరిగింది.